ఆ ఊర్లో ఎవరిని కదిలించినా కిడ్నీ సమస్యలే. దేనివల్ల వస్తుందో కారణమేంటో తెలియదు. ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ లక్షలు ఖర్చు చేస్తున్నారు. బాధితుల్లో ఒక్కొక్కరు 3 నుంచి 10 లక్షల వరకు ఖర్చైనా ప్రాణాలు నిలబడ్డం లేదు. బాధితుల్లో వయసు మళ్లిన వారితో పాటు యువకులు, చిన్నారులు సైతం ఉండటం ఆందోళన కలిగిస్తుంది. ఇటీవలే కిడ్నీ బాధిత గ్రామం అనంతారం గ్రామస్తులు సాక్షి టీవీని సంప్రదించగా వారి గోడును ప్రసారం చేసింది. దీంతో స్థానిక ప్రజాప్రతినిధులు, వైద్యారోగ్య శాఖ అధికారులు ఈ ప్రాంతంలో ప్రత్యేక సర్వే చేపట్టారు. బాధితుల శాంపిల్స్ సేకరించి ల్యాబ్కు పంపిస్తున్నారు. కిడ్నీ బాధిత గ్రామాల్లో సమస్యను పరిష్కరించే విధంగా అధికారులు ముందుకు సాగుతున్నారు. కొత్తగూడెం, వైరా నియోజకవర్గం పరిధిలోని కిడ్నీ బాధిత గ్రామాల్లో జరుగుతున్న స్పెషల్ డ్రైవ్పై సాక్షి గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం, వైరా నియోజకవర్గ పరిధిలో పలు గ్రామాలు కిడ్నీ వ్యాధి సమస్యతో తల్లడిల్లిపోతున్నాయి. కిడ్నీ వ్యాధితో ఇక్కడి ప్రజలు నిత్యం నరకం అనుభవిస్తున్నారు. గత 20 ఏళ్లుగా ఈ గ్రామాల్లో కిడ్నీ వ్యాధి సమస్య ఉంది. బాధితులు నిత్యం డయాలసిస్ చేసుకోవడానికి కొత్తగూడెం, ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు పలు ప్రైవేట్కు వెళ్తూ లక్షలు దారబోస్తున్నారు. గడిచిన ఏడాది వ్యవధిలో కిడ్నీ సమస్యతో కేవలం అనంతారం గ్రామంలోనే 10 మంది వరకు చనిపోయారు. ఇందులో 8 ఏళ్ల బాలిక, 25 ఏళ్ల యువతి, 35 ఏళ్ల యువకుడు, 40 ఏళ్ల వ్యక్తి కిడ్నీ వ్యాధితో ప్రాణాలు కోల్పోయారు. రోజు కూలికి వెళితే గానీ పూట గడవని కుటుంబాలు కిడ్నీ వ్యాధికి వేలకు వేలు ఖర్చు చేయలేక నరకం అనుభవిస్తున్నారు. ఇటీవలే కిడ్నీ బాధిత గ్రామాల్లో ఎక్కువ తీవ్రత ఉన్న అనంతారం గ్రామస్తులు సాక్షి టీవీని సంప్రదించగా వారి ఆవేదనను ప్రసారం చేసింది. స్థానిక ప్రజాప్రతినిధులు, వైద్యారోగ్య శాఖ అధికారులు స్పందించి ప్రత్యేకంగా కిడ్నీ బాధిత గ్రామాల్లో సర్వే చేపడుతున్నారు. అనంతారం, బేతాలపాడు, కాకర్ల, పడమటి నర్సాపురం, అలాగే జూలూరుపాడు, పాపకొల్లు, కొత్తగూడెం తదితర గ్రామాల్లో సుమారు 150 మందికి పైగా కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఉన్నారు. ఈ గ్రామాల్లో కిడ్నీ బాధితులను గుర్తించేందుకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నారు. వారం రోజుల పాటు ఈ సర్వే జరగనుంది. ఈసారి బాధితుల శాంపిల్స్ తీసుకోవడమే కాకుండా వారి ఆహారపు అలవాట్లు, ఇప్పటి వరకు ఎన్ని ఆసుపత్రులకు తిరిగారు, ఏ మందులు వాడుతున్నారో అనేది పూర్తి స్థాయిలో బాధితులను కేస్ స్టడీ చేయనున్నారు. మరింత సమాచారం, బాధిత గ్రామాల్లో పరీక్షలు నిర్వహిస్తున్న వైద్య బృందంతో మా కరెస్పాండెంట్ మహేందర్ మరింత సమాచారం అందిస్తారు. కొత్తగూడెం నియోజకవర్గం పరిధిలో పలు గ్రామాల్లో కిడ్నీ కేసులు ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఎక్కువగా ఉన్న విలేజెస్ సంబంధించి వెళ్ళి కూడా అక్కడ హెల్త్ క్యాంపులు సంబంధించి ఏర్పాటు చేస్తున్నారు. పడమటి నర్సాపురం, అనంతారం సంబంధించిన ఈ గ్రామాల్లో కూడా ఎక్కువగా కేసులు సంబంధించి వస్తున్న నేపథ్యంలో ఈ విలేజ్లో ప్రత్యేక బృందం కూడా పర్యటిస్తుంది. వారికి సంబంధించిన గ్రామస్తులకు సంబంధించి ఎవరైతే కిడ్నీ సంబంధిత సమస్యతో ఇబ్బంది పడుతున్నారో వారి శాంపుల్ సంబంధించి కూడా తీసుకుంటున్నారు. అసలు ఏంది దీని కారణం అన్నది కూడా పూర్తి స్థాయిలో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే చాలా ఏళ్ల నుంచి కూడా ఈ ప్రాంతంలో ఈ సమస్య ఉంది. ఎందరో ప్రాణాలు కోల్పోయారు. ఎంతోమంది నిరంతరం ఈ కిడ్నీ సమస్యతో కూడా నరకయాతన పడుతున్న పరిస్థితి ఉంది. దీన్ని తేల్చే పనిలో ఉన్నారు. ప్రస్తుతం మనతో వైద్య అధికారుల బృందం మనకు అందుబాటులో ఉంది. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ ప్రాంతంలో ఎక్కువగా కిడ్నీ కేసులు సంబంధించి వస్తున్నాయి కదా, దీన్ని ఎట్లా ఐడెంటిఫికేషన్ చేస్తున్నారు? ఎన్ని గ్రామాలు గుర్తించారు? శాంపుల్స్ ఎన్ని సేకరించారు? మన కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, మా డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ తుకారాం రాథోడ్ గారి ఆధ్వర్యంలో వాళ్ళు ఒక టీంని ఫామ్ చేశారు, సర్వేలెన్స్ టీంని. సో ఇది ఇక్కడ కేసెస్ ఎందుకు ఎక్కువ వస్తున్నాయి ఏంటని చెప్పేసి అందులో 2 డాక్టరు, ఒక ఎపిడమాలజిస్టు, ఒక జనరల్ ఫిజిషియను, వీళ్ళతో ఒక టీము ఏర్పాటు చేసి ఒక ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ను కూడా వేయడం జరిగింది.